ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మనం నడిపించబడుతూ ఉన్నాం. ఎన్నో విషయాలను మరి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. చాలా గొప్పగా మన జీవితాలను ప్రభు మారుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిస్తే చాలు, మన జీవితాలే మార్చిపడతాయి. దేవుని మాటలో అద్భుతమైన శక్తి ఉంది. ఆయన మాటను పట్టుకొని ఎవరైతే బ్రతుకుతారో, నిజముగా ఆయన ఏదైతే మాట్లాడతారో ప్రతి మాటను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా గొప్ప కార్యము ప్రభు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. మనము మరి ఆ గొప్ప కార్యాన్ని చూసే వ్యక్తులుగా మరి మన జీవితంలో మనము ఉండబోతున్నాము కూడా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, గాయము చేయువారు ఆయనే, ఆ గాయాన్ని కట్టువారు కూడా ఆయనే. స్వస్థపరిచే దేవుడై ఉన్నారు ఆయన. ప్రతి గాయాన్ని మాన్పే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం అనుకోవచ్చు, నా పరిస్థితులు ఏంటి ఇలా అయిపోతున్నాయి, ఇంత నీతిగా యథార్థంగా బ్రతికినా నాకెందుకు ఇంత శోధన, నాకు ఎందుకు ఇంత పరీక్ష అని మనం అంటూ ఉంటాం. చూడండి, యోబు తన జీవితంలో చాలా భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నారండి. చాలా భయంకరమైన శోధన తన జీవితంలో తను చూసి ఉన్నారు. తన హృదయం అంతా గాయమైపోయినట్లుగా తన జీవితం ఉంది. తనకున్నదంతా కోల్పోయారు. చెప్పాలి అంటే మరి ఆస్తి అంతస్తులు కోల్పోవడం ఒక లెక్క అయితే, తన పుట్టిన బిడ్డలు కూడా మరి ఆయన కోల్పోయి ఉన్నారండి. చాలా వేదనకి గురి అయ్యారు. అయితే అది పరీక్ష సమయం యోబుకి కదండి. ఆ పరీక్షలో కూడా యోబు గెలిచేశాడండి. ప్రైజ్ ది లార్డ్. పరీక్ష సమయంలో యోబు ఒక్క మాట కూడా దేవునితో మరి ఏమి మాట్లాడకుండా, చూడండి, దేవుణ్ణి ఏ విషయంలో కూడా మరి ఆ గాయము, అతను పడుతున్న వేదనను బట్టి ఒక మాట కూడా మరి దేవుని అనకుండా, ఎలా అయితే ముందు యథార్థంగా ఉన్నాడో, అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో, ఎలా నమ్మకంగా ఉన్నాడో దేవునికి, అన్నీ కోల్పోయినప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. చూడండి, ఆ పరీక్ష తర్వాత యోబుని అద్భుతమైన రీతిలో దేవుడు బ్లెస్ చేయడం మనం చూసి ఉన్నాం. కొన్ని పరీక్షలు కొరకంటే కొన్ని పాఠాలు మనకు నేర్పించడం కొరకే. కొన్ని శ్రమల ద్వారా దేవుడు మనల్ని ఒక అద్భుతకరంగా సువర్ణంగా మార్చడానికి. అందుకే మరి ఆ శోధనను జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి పరిస్థితిలో ఎలాంటి మరి భయంకరమైన పోరాటాలలో ఉన్న ప్రతి పోరాటములో కూడా ప్రభుని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. యోబు తన జీవితంలో ఎలాంటి విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన జీవితాల్లో కూడా ఈ రోజున చూడండి, గాయాన్ని దేవుడే చేస్తారు, అయితే ఆ గాయాన్ని కట్టే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారండి. దిగులు పడకండి, భయపడకండి. నా జీవితంలో మరి ఈ శోధన ద్వారా నేను ఏదైతే కోల్పోతానేమో, నష్టపోతానేమో, లేకపోతే నేను చనిపోయేటట్లుగా మరి ఈ పరిస్థితులు ఉన్నాయి, నేను చనిపోతానేమో, ఇలాంటివి ఎప్పుడు మనం అనుకోవద్దు. ప్రతి శోధన వెనకాల అద్భుతమైన మేళ్ళు దాగి ఉన్నాయండి. ప్రతి శోధన వెనక గొప్ప మేలును మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని శ్రమలు మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని రావడం కొరకే. దేవుడు అనేకమైన పాఠాలు మనల్ని మరి మన జీవితాలలో నేర్పించడం కొరకే ఇలాంటి శ్రమలు, ఇంకా మనల్ని స్ట్రాంగ్గా చేయడానికి. ఆమెన్. మనల్ని ఇంకనూ కూడా ఒక గొప్ప విశ్వాసము చేత నింపడానికే, ఆయన కార్యాలు మనం చూడడానికి. ఆమెన్. శోధన లేకపోతే
దేవుని కార్యాలు మనం చూడగలుగుతామా? దేవుని గొప్పతనం మనకు తెలుస్తుందా? యోబు ఆ శ్రమలో దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడండి. ఆమెన్. దేవుడు ఎంతటి గొప్పవాడో, ఎంత సమర్థుడో తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో మనము కూడా నిజముగా మరి ఆ శ్రమలను కూడా ఆస్వాదించే వారిగా, ఆ కష్టంలో కూడా నిలబడే వారిగా ఉందాం. గాయము చేసేది దేవుడు, ఆ గాయాన్ని కట్టే దేవుడు కూడా ఆయన తన స్వహస్తాలతో మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. కొద్ది కాలమే, కానీ ఆ కొద్ది కాలంలో ఆ శ్రమలో నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమలు రాగానే విడిచిపెట్టేవారుగా కాదు, శ్రమలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిలబడదాం, పోరాడదాం. అది ఏ విషయంలో అయినా, గర్భఫలం విషయంలోనైనా, మరి ఇంటి సమస్యల విషయంలోనైనా, భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నారు, ఎలాంటి విషయంలో శోధన అనుభవిస్తున్నారు, పర్లేదు. ఆ శోధన దేవుడేంటో తెలియడం కొరకు, దేవుని గొప్పతనం తెలియడం కొరకు, మనం మహత్కార్యాలు చూడడం కొరకే. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అధైర్యపడకండి. ఉన్నతమైన స్థితిలో ప్రభు మనం నిలబెట్టే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? దేవా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, గాయము చేసిన ఆ గాయాన్ని మాన్పే దేవుడు, కట్టే దేవుడు ప్రభు, ప్రతి పరిస్థితులు నిలబడే అయ్యా క్రైస్తవురాలిగా నన్ను నిలబెట్టండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మీ మాటల ద్వారా అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు స్తోత్రం. ప్రతి విషయములో అయ్యా ఇదిగోండి అయ్యా, శ్రమలు రాగానే, అయ్యా కష్టాలు రాగానే వదిలిపెట్టేవారిగా కాదయ్యా. మిమ్మల్ని ఎన్నటికీ కూడా మేము తృణీకరించే వారిగా ఉండకూడదు. కష్ట సమయంలో అయ్యా నీ గొప్పదనం ఏంటో ప్రభా ఇదిగోండి ప్రభా తెలిసేటట్టు చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. కష్టకాలంలో మేము కోల్పోయిన దానికంటే అధికమైన దీవెనలు ప్రభా ఇదిగోండి ఇచ్చే దేవుడవై ఉన్నావు. ప్రతి శ్రమలో కూడా ఆనందించే వారిగా మేము ఉందము కాక. యోబు తన జీవితంలో ఎలా అయితే ఆనందించాడో, మీ నామాన్ని ఎలా అయితే స్తుతించాడో, ఎలా నీతిగా యథార్థంగా బ్రతికాడో మేము కూడా బ్రతుకుదుము గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ప్రభా, శ్రమ వచ్చిందంటే అది మా మేలు కొరకే, మాకు మంచి నేర్పించడం కొరకే ప్రభా. మమ్మల్ని ఇంకను ప్రభా షైన్ చేయడానికి, గొప్పవారిగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగోని ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. విశ్వాసంలో ప్రార్థన జీవితం ముందుకు సాగురుగాక. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అంతని బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారు కదా? మరి ప్రతి శనివారం అద్భుతమైన రీతిలో భద్రాద్రి కొత్తగూడెంలో స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారండి. ఎన్నో పరిస్థితులలో కృంగిపోతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, దీని ద్వారా మన జీవితాలంతా నాశనం అయిపోతున్నాయి కదా. ఆత్మీకంగా మనం ముందుకు సాగలేకపోతున్నాం. కానీ ఈ స్వస్థత ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ చీకటిలో ఉన్న జీవితాలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. తప్పక పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి సమస్యకి, ప్రతి పోరాటానికి ప్రార్థన ఒక్కటే విజయం అండి. గొప్ప స్వస్థత ఆరాధన భద్రాద్రి కొత్తగూడెంలో, హేమచంద్రపురంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పక పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, అమ్మ తేజ మినిస్ట్రీస్, హేమచంద్రపురం.